అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నిన్న సాక్షి గ్రూప్లో కానీ సాక్షి ఛానల్లో కానీ దివ్యాంగులకు బియ్యము మలకలవారపల్లి కాంచి తీసుకొని వచ్చినట్టు ఒక హైవే రోడ్డు మీద ఒక మూట పెట్టి దాన్ని ఒక ఫోటో తీసి ఒక హైలైట్ చేసినారు. వాళ్ళు ఇంకా మార్పు రాలేదు, వాళ్ళ ఛానళ్ళకు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ. మరి అతను ఈ నెలలో ఇంతవరకు రేషన్ తీసుకోలేదు. కూటమి ప్రభుత్వము 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు దివ్యాంగులకు ఇంటి దగ్గర పోయి వాళ్ళు బీమా చేర్చమని మాకు ఉంది గవర్నమెంట్ ప్రకారము. మరి 26వ తేదీ రాలేదు, వాళ్ళ ఛానల్లో పెట్టింది 8వ తేదీ 7వ తేదీ పెట్టేసింది. మరి అంటే వాళ్ళు ఎప్పుడు తప్పుడు ప్రచారాలు ఇయడమే వాళ్ళకి అలవాటు అయిపోయే 2024 వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది. మరి గతంలో గడక 33వ వార్డులో అలా అభివృద్ధి లేదు కూటమని వాళ్ళు చెప్పడం జరిగిందంటే, మరి ఎస్సీ కాలనీ మీద ప్రేమ లేదు కూటమి ప్రభుత్వానికని వాళ్ళు గతంలో కనుక సాక్షి ఛానల్ ఇవ్వడం జరిగింది. మరి 3.5 సంవత్సరం నుంచి ఏ పాలక వర్గం ఉంది, ఇక్కడ వైసీపీ పాలక వర్గం ఉందా, కూటమి పాలక వర్గం ఉందా? మరి ఎస్సీ కాలనీ మీద అంత ప్రేమ అనేది ఉంటే మీరు ఎందుకు ఆడ టీడీపీకి కౌన్సిల్ గెలిచినారని చెప్పేసి ఒక 50,000 మీ తీర్మానాలు చేసి పెట్టినారు. అక్కడ 33 వాళ్ళ బంగపాలెంలో కానీ దిగువ పాలెంలో కానీ మీరు పెట్టినారా? మీరు పెట్టినట్టు ఏమైనా నిరూపిస్తారా? మరి అదే రామాజీనగర్లో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు సుధా మేడం గారు ఉన్నట్టు ఆమె కులస్తులు ఆమె ఏరియాలో 1 లక్ష రూపాయలు ఏమన్నా కానీ ఆ రోడ్లు చూడండి, ఎస్సీ కాలనీ, ఫాతిమా నగర్ చూడండి, అదే మరి ఎన్జిఓ కాలనీ చూడండి, సుందరయ్య కాలనీ చూడండి. మరి ఆ కాలనీలో ఎందుకు అంత డెవలప్ చేసినారు? ఈ కాలనీలో శివానగర్ కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే అక్కడ మీ స్వార్థం కోసము, మీ ఆదాయాల కోసము, మీ స్థలాల కోసం అక్కడ రోడ్లు పెట్టి డెవలప్ చేసినారు. ఈరోజు ఎస్సీల కాలనీ అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు 10 కోట్ల వరకు మేము ప్రపోజల్ పంపించినాము. రితీష్ రెడ్డి అన్న ప్రతి ఒక్క వార్డుకు 10 లక్షలు 20 లక్షలు ప్రపోజల్ పంపించినాము. రేపు 5-6 రోజుల్లో టెండర్లు కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జరుగుతుంది. మరి ఈ రోజు రైస్ మీద కనుక మీరు ఇంత కకృతపడి ఇంత దిగజారి మీరు రాజకీయాలు చేస్తున్నారంటే అది మాకు అర్థం కావడం. మరి పాత వీడియోలో ఫేక్ వీడియోలు పెట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యే మేడం సుధా మేడం గారు అందరికీ అపారమైన గౌరవం ఉంది. ఆమె మేడం గారు కనుక ఇట్లాంటి పాతయా ఏమైనా ఒకసారి గమనించి మీరు విజిట్ చేస్తే బాగుంటుందని కనుక మేడం గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇలాంటి వీడియోలన్నా ఇప్పటికైనా సాధించుకుంటే 2029 అన్నా మీకు ప్రతిపక్ష వాదన రావచ్చు అని మేము చెప్పుకుంటున్నాము. మళ్ళీ ఇట్లాంటివే పెట్టుకుంటా పోతే అంటే ఒక సింగిల్ నెంబర్ రావచ్చు అనుకుంటున్నాం మేము కనుక. ప్రజలను ఒకసారి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారో చూడండి. ఒకసారి పింఛన్ మీరు పెంచాలంటే 1000 రూపాయలు పెంచాలంటే మీకు 5 ఏళ్ళు పట్టింది. మా కూటమి ప్రభుత్వం పెంచాలంటే 1 నెలలోని నీకు పాత 3 నెలల్లో ఈ నెల కలిసి ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం. ఈరోజు స్త్రీలకు బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఇన్ని పథకాలు మేము అమలు చేస్తూ ఉంటే ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ ఇవన్నీ పరుగులు తీస్తూ ఉంటే రాష్ట్రం అంతా ఒకవైపు చూస్తూ ఉంటే మీకు అనేది సాక్షి ఛానల్కు ఎన్ని కనపడవు. కాబట్టి మీరన్నా ఇప్పుడన్నా మేలుకోవాలని చెప్తున్నాం. మరి సుధా మేడం గౌరవంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్లాంటి ఛానల్ ఇట్లాంటి రిపోర్ట్ చూసి మీరు రాగాకండి మేడం, మీరు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోండి. ఇది పాతదా ఏమైంది? ఇప్పుడు మీరు విజిట్ చేసిన మనిషి ఈ ఎరకు ఏ మండలంలో కానీ ఏ షాపులో కానీ ఈ ఎరకు అతను రేషన్ తీసుకోవాలా, అతను కార్డు నెంబర్ కొట్టండి, రేషన్ డెలివరీ అయిందా లేదా కూడా ఒకసారి చూడండి మేడం. మీరు చూసి మీరు వచ్చే బాగుంటుంది. మీరంటే అందరికి అభిమానము. ఇలాంటివి చూడగానే కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన సొంత ఊరు కాలవపల్లె, ఆయనకి ఇవ్వాలంటే కాలపల్లి ఇవ్వాలా. అతను ఏమంటే ఇట్లా మారుతమ్మ నగర్లో ఉంటాడు. మారుతమ్మ నగర్లో ఉంటే మడకలవారిపల్లి పోతే 100 మీటర్ల దూరంలో పోతే అక్కడ ఇంకా 5 కేజీలు ఎగస్ట్రా ఇచ్చి అతనికి 26వ తేదీ నుంచి రావాల్సి ఉంటే ముందే మాకు ఇబ్బంది అంటే అక్కడ ఉండే డీలర్ మానవత్వంతో ముందుకిస్తున్నారు. మేము 1వ తేదీ నుంచి ఇక్కడే మార్తమ్మ నగర్లోనే వాళ్ళ ఇంటికి 50 మీటర్ల దూరంలో డీలర్షిప్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మార్తమ్మ నగర్ వాళ్ళంతా కలగా ఇక్కడే వచ్చి ఈ నెలకు కోటా తీసుకున్నారు. మరి అతను పోయి అక్కడికి ఎందుకు తీసుకుంటో ఏమైతే మాకు తెలియదు. ఈ నెల అతను కార్డు నెంబర్ మీద మీరు విజిట్ చేయండి. డీలర్ షీప్ ఓపెన్ అయిందో లేదో, ఎక్కడ తీసుకుందో లేదో మీకు తెలుస్తుంది. ఈ ఇయర్కి మేమైతే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ గారు అంతలో వెరిఫై చేసినాం. అతని అయితే ఈ రకంగా డెలివరీ కాలేదు, తీసుకోలేదు అతనైతేను. మరి మీరు అట్లాంటి వాటి మీద మీరు స్పందించడం కనుక మీకే వదిలిస్తున్నాం మేడం. మరి మీరు ఒకసారి మీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది మీరే పరిశీలించుకోమని ఇట్లాంటి తప్పుడు ప్రచారాలకు నాంది పలకాల మీద కోరుకుంటున్నాం. 4వ వార్డు శివపార్వతి డీలర్ ఉంది. ఆమె దగ్గర నిన్న బద్దల సంటే అనే అతను ఒక ఫేక్ వీడియో పెట్టి సాక్షి ఛానల్ వాళ్ళు తీసుకొని బియ్యం తీసుకున్నట్లు అంతా ఫేక్ ప్రచారం చేశారు. సుధా మేడం గారు కూడా ఎంక్వైరీ చేయకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అతని ఇంటికి 50 మీటర్ల దూరంలోనే పాయింట్ ఉంది, డెలివరీ పాయింట్, డీలర్షిప్ పాయింట్ ఉంది. అక్కడ ప్రతి 26వ తేదీ తర్వాత ప్రతి నెల 26వ తేదీ అతని ఇంటికి పోయి ఎత్తపోయి రేషన్ డీలర్ ఇస్తాను. కానీ నిన్న ఎక్కడ తీసుకోకుండానే తీసుకున్నట్లు పాత వీడియో, ఫేక్ వీడియో తీసుకొచ్చి సాక్షి ఛానల్ వాళ్ళు ఇక్కడ వైసీపీ లీడర్స్ అబద్ధ ప్రచారం చేసినారు. అదంతా ఎవరు నమ్మకండి. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని నిజాయితీగా పని చూసుకోండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.